మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామంలో కూడి వచ్చిన నా ప్రియులందరికీ నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నానండి. 22వ తారీఖు 8వ మాసంలో మనం ప్రవేశించాం. ఇందుకు నాకు ఇచ్చిన తలంపు ఏంటంటే, ఆది కాండంలో 22 అధ్యాయం అంతా సిలువ గురించి మాట్లాడుతుంది. ఇక్కడ 22వ అధ్యాయం కీర్తనలో 1వ వచనం మాట్లాడుతుంది. నా దేవా నన్ను ఎందుకు చెయ్యి విడిచిపెట్టామని అంటాడు అక్కడ. ఏది ప్రవచనం చెప్తున్నాడు, ఏది దావీదు గారు ప్రవచనం చెప్తున్నాడు అక్కడ. కానీ దానికంటే ముందు ముంగుర్తుగానే మోరియా కొండ మీద ఇస్సాకుని బలి ఇవ్వటానికి తీసుకెళ్తున్నాడు అబ్రహాం గారు. ఆ సన్నివేశంలో కొడుకు అడుగుతాడు, 22 ఏళ్ళు అంటాడు. నాన్నగారు కత్తి ఉంది, కట్టెలు ఉన్నాయి, అన్నీ ఉన్నాయి, కానీ మరి గొర్రెపిల్ల ఏదని అడుగుతాడు 22 ఏళ్ళు. దానికి సమాధానం 22 మాట్లాడతాడు. తండ్రి అంటున్నాడు, నాన్న దేవుడే దహన బలి గొర్రెపిల్ల చూసుకుంటాడు, నీకెందుకు కంగారు పడుతున్నావు అన్నాడు. కానీ ఆ గొర్రెపిల్ల ఇస్సాకని విషయం తెలిసి అతను తెలియదు పాపం. కానీ ఎంత విశ్వాసం చూడండి. అదే యెహోవా ఈరే అన్నాడు. అందుకని దేవుడే దహన బలికి గొర్రెపిల్లను చూసుకోండి అని చెప్పి 22:8 ఉంది. దీన్ని కొంచెం బాగా ధ్యానించినప్పుడు నాకు కొన్ని తలంపులు ఇచ్చాడు దేవుడు. అయితే దీనికి ఆన్సర్ ఎక్కడని అడిగాను. ఇది 22:8 గొర్రెపిల్లను చూసుకుంటాను అన్నాడు కదా. అది అక్కడ జరుగుతుంది ఏంటంటే, దేవుడు ఆయన రక్షించి కొడుకుని చంపొద్దులే, నేను గొర్రె పొట్టేళ్ళని చూపించాడు. గొర్రె పొట్టేళ్ళని మళ్ళించి ఇస్సాకుని బయట తీసుకొచ్చారు. అది మాదిరిగా బైబిల్ ఎంత అందంగా ఉంటుందంటే, ఈ యొక్క 8వ వచనంలో అడిగింది ఏంటి, సమాధానం చెప్పాడు. దేవుడే దహన బలికి గొర్రెపిల్లని చూసుకుంటానమాట చెప్పిన తర్వాత నేను ఎదుగుతున్నా, ఈ గొర్రెపిల్ల ఎక్కడ దొరుకుతుందని అడిగితే నాకు చూపించాడు దేవుడు చక్కగా. అంటే తలంపులతోనే, దర్శనానికి ఏం కాదండి. యోహాను సువార్త 1వ అధ్యాయం 29వ వచనంలో చూస్తే, అతను నడుస్తున్న యేసుని చూచి అంటాడు. 129 80వ పేజీలో ఉంటుందండి. శిష్యులతో అంటున్నాడు. ఆయన శిష్యులు అప్పుడు వాళ్ళు ఉన్నారు. 6 నెలల ముందు ఉన్నాడు ఇతను. యేసుక్రీస్తు కంటే 6 నెలల ముందు పుట్టాడు కాబట్టి అంటున్నాడు. ఆయన నడుస్తున్నాడు. యేసుక్రీస్తు నడుస్తున్నప్పుడు శిష్యులతో మాట్లాడుతూ, ఇదిగో లోకపాపం మోసుకొని పోవు దేవుని గొర్రె పిల్ల అన్నాడు. కాబట్టి ఎంత మంచి మాట అంటే, ఆ యొక్క ఇక్కడ 1:29 పెట్టాడు. ఏంటి దీని లాజిక్ అని అడిగితే, 22:8 డిజిటల్ కోడ్ ఉంది. 22 + 8 ఎంత అండి, 30 రావాలా. 30 years యేసుక్రీస్తు సేవకు వచ్చారు. కాబట్టి ఈ గొర్రెపిల్ల ఎక్కడ వస్తున్నాడు, ఆన్సర్ న్యూ టెస్టమెంట్లో వస్తుంది. 1వ అధ్యాయం 29వ వచనం. 1 + 29 ఎంత అండి, 30 రావాలి. ఎంత సారూప్యత, ఎంత మ్యాచింగ్గా రాసినటువంటిది. ప్రభుకి మనం సాష్టాంగ దండపాఠం చేసుకోవాలి. 129లో పెడితేనే సెట్ అవుతుంది, ఎక్కడ సెట్ కాదు. అంటే 30 years రావాలి. ఈ గొర్రెపిల్లకి 30 yearsకే సేవకు వచ్చేసాడు. 3.5 years సేవ చేసి చనిపోతున్నటువంటి వాడు, చనిపోయి తిరిగి మరలా సమాధి గెలిచి తిరిగి లేచినటువంటి దేవుడు. కాబట్టి మనల్ని కూడా మన పాపము ఎప్పుడైతే ఆయన అంగీకరిస్తామో, 3:24 రోమా మాట్లాడుతుంది 3:24లో, కాబట్టి నమ్మువారు ఆయన కృపచేతనే క్రీస్తు యేసునందలి విమోచనం ద్వారా నిశ్చితముగా నీతిమంతులని తీర్చబడుతున్నారు. అంతే. ఆయన రక్తంలో మన పాపను కడిగేసుకుంటే అద్భుతంగా మనల్ని పాపశాపాల నుంచి విమోచించి మనల్ని పరలోకానికి తీసుకెళ్తాడు. అట్టి కృప ప్రభు మన దయచేయను గాక. థ్యాంక్ యూ వెరీ మచ్. గాడ్ బ్లెస్ యూ.